అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ లుక్ లేకపోతే ప్రోగ్రాం ఆనదనుకుంటా. గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలినాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకి సరికొత్తదైనటువంటి ఆధునికమైనటువంటి చెత్త ఏరే వాహనాలు. అవి వందల కొద్దీ కొని విజయవాడలో ఆ బీఆర్టీఎస్ రోడ్డు ఒకసారి, బందర్ రోడ్డు ఒకసారి, ఏలూరు రోడ్డు ఒకసారి అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోడ్లు భారీగా వాహనాలు ఈ చివరి నుండి ఆ చివరి దాకా దాదాపు 4, 5 కిలోమీటర్ల పొడవున వాహనాలు డిస్ట్రిబ్యూషన్ అవన్నీ జగన్ ఇనాగరేట్ చేశాక కదులుతాయి. అట్లాగే 108లు భారీగా కొని ఒకసారి, అట్లాగే 104 వాహనాలు భారీగా కొని ఒకసారి, అట్లాగే ఈ రేషన్ వెహికల్స్ కొని ఒకసారి వాళ్ళందరికీ ఇవ్వడం. ఇట్లాంటి భారీ హడావిళ్ళు చేసుకుంటూ వచ్చారు. సరే అది అధికారాన్ని ఇవ్వలేకపోయింది. బట్ ఆ భారీ కార్యక్రమం ఓ పక్కన విజువలైజ్ అట్లా కెమెరా ఆన్ చేస్తే కంటిన్యూగా వస్తానే ఉండేటట్టు. దాంతోపాటు డ్రోన్ విజువల్స్ ఇవన్నీ కూడా తీసుకుని ప్రొజెక్ట్ చేసేవాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ టైపు ఇనాగరేషన్ ఒకటి ఇవాళ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి ఈ పీపీపీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క సంతకాలు 1,04,00,000కి పైగా వచ్చినాయి అన్నమాట. వాటన్నిటిని ఆయా వాహనాల్లోకి పెట్టుకొచ్చి ఏ జిల్లాకి ఆ జిల్లా ఒక వాహనం, ఆ వాహనం తీసుకుని తాడేపల్లిలోని జగన్ ఇంటి దగ్గరికి రావటం, వాటన్నిటిని ఒక వరుసలో పెట్టి అక్కడ తను ఇనాగరేషన్, ఆ తర్వాత అవన్నీ నేరుగా రాజ్ భవన్ దగ్గరికి పంపించడం. ఇది మరొకసారి భారీ కార్యక్రమం జగన్ చేసుకొచ్చింది.